చెప్పి సొల్లు కబుర్లు చెప్పి మళ్ళీ నేను దానికంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వస్తే ఏమనాలయా దానికే శ్రీలంక అయితే ఇప్పుడు ఏమవుతుంది చెప్పు మరి దానికే శ్రీలంక నువ్వు జనాలు ఓట్లు వేసారని నువ్వు అంటున్నావు 50 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినా నేను అంటున్నా దానికి సమాధానం చెప్పను ఎలక్షన్ కమిషన్ గానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ ఇంకోటి ఎవడైనా కౌన్సిల్ సమాధానం చెబుతున్నారు కౌన్సిల్ చెప్పిన దానికి దిక్కులేదు ఓకేనా కౌన్సిల్ లోకి వెళ్తున్నారు కదా ఇప్పుడు మెజారిటీ ఉన్న దగ్గర మాట్లాడుతున్నారు మెజారిటీ ఉన్న దగ్గర మైక్ ఇస్తున్నారు మాట్లాడుతున్నారు మెజారిటీ లేని దగ్గర ఏం చేస్తాం అర్థమవుతుందా మీకు ఢిల్లీలో కేజ్రీవాల్ ముష్టి 3 సీట్లు వచ్చినాయి అక్కడ బీజేపీకి నీకు అపోనెంట్ స్టేటస్ ఇచ్చి మగాడిలా కూర్చోబెట్టాడు ఎవరో కేజ్రీవాల్ మీకు ముగ్గురుండి ఒకటికి 11 సీట్లు వచ్చిన వాడికి మీకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నాడు కానీ అసెంబ్లీలో నీకు కౌన్సిల్లో మాట్లాడుతాడు అదే సబ్జెక్టు అదే ఇది నీకు ఏపీ కౌన్సిల్లో మాట్లాడుతున్నారు దాని దగ్గర సమాధానం ఉందా మీకు ఉందా సమస్య చెప్పేది అవునండి చెప్తున్నా కదా ఇప్పుడు ఒకటే కాదు గెలిపించుకొని ప్రజలు అసెంబ్లీకి పంపించారు వెళ్ళాడు మొన్న వెళ్ళాడు కదా మొన్న వెళ్ళినప్పుడు ఏమన్నారు మీరు 11 గంటలకు వచ్చారు ఏం మాట్లాడారు కాదు మెజారిటీ ఉన్న దగ్గర మాట్లాడుతున్నారు వాళ్ళకి మెజారిటీ లేదు అక్కడ వెళ్ళాడు మొన్న వెళ్ళినప్పుడు అవును ఎన్ని ఫీజు రింబర్స్మెంట్ బకాయిల గురించి ఇచ్చాడు మెడికల్ కాలేజీల గురించి ఇచ్చాడు రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్లు అడగచ్చు కదా అని అంటున్నారు అసెంబ్లీలో అడగట్లేదు అధ్యక్షుడు ఎవడు చెప్పారు దాని గురించి కేసు నడుస్తున్నాయా దాని గురించి కేసు నడుస్తుందా ఆయన అన్ని మంచి పనులు చేసినప్పుడు జగన్ అసెంబ్లీలో కూర్చొని నేను ఇంత కాదు చెప్పేది నేను అదే చెప్తుంది మీరు వీళ్ళని ఎందుకు అడగట్లేదు ఇప్పుడు మీరు ఎవరి గురించి అడగాల ఎవరి పక్షం నుంచి అడగాల చెప్పేది మేడం మీరేం అడగాల అప్పో గెలిచినోడిని అయ్యా నువ్వు ఇది చేయట్లేదు అని చెప్పి అడగాల ఎంతసేపటికి ఓడిపోయి 2 సంవత్సరాలు అయింది ఓడిపోయి ఆవిడకి సమాధానం చెబుతున్నా కదా ఇటు పెట్టుకో ఓడిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా ఇంకా జగన్ నువ్వు చంద్రబాబు నాయుడు అడగండి అదే క్వశ్చన్ ఆయన అడుగుతున్నాడు కదా మీకెందుకు అంత భయం ఎందుకు అని అడుగుతున్నాను అడుగుతున్నాను అయ్యో రామా వచ్చాడు 2-3 సార్లు అసెంబ్లీకి వచ్చాడు కౌన్సిల్లో అంత భయం ఉన్న వాళ్ళైతే కౌన్సిల్ ఎందుకు మాట్లాడతారు మీకు అసెంబ్లీ కాదు కౌన్సిల్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా కౌన్సిల్ ఎందుకు మాట్లాడుతున్నారు మెజారిటీ ఉన్న దగ్గర మాట్లాడుతున్నారు నీకంత భయం ఎందుకు కేజ్రీవాల్ ఇచ్చాడు నువ్వు ఇవ్వలేవా 40 సంవత్సరాల ఇండస్ట్రీ 40 సంవత్సరాలు నేను పగలు తీసా 40 సంవత్సరాలు నేను ఇది చేసా అన్నావు కదా నువ్వు ఇవ్వలేవా నేను ఇంకో క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తున్నా ఏ రూల్ బుక్ లో ఉందో చూపిండి 10% సీట్స్ ఆర్ మ్యాండేటరీ అని ఏ రూల్ బుక్ లో ఉంది ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది ఏ రూల్ బుక్ లో ఉంది ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది అడుగుతున్నా ఏ రూల్ బుక్ లో ఉంది ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది దీనికి ఫస్ట్ సమాధానం చెప్పండి దీనికి ఫస్ట్ సమాధానం చెప్తే దానికి చెప్తాను దీనికి సమాధానం చెప్పండి ఏ రూల్ బుక్ లో ఉంది ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది 10% లేదు చెప్పాను క్వశ్చన్స్ అసెంబ్లీ కౌన్సిల్ అన్నడిగే కనపడవా మీకు కౌన్సిల్లో అన్నడిగే కనపడవా ఇప్పుడు జగన్ గారు ఎందులో ఉంది ఎందులో రాష్ట్రం కరెక్ట్ పాయింట్ అంటే మీకు వచ్చిన తర్వాత జగన్ గారు రాలేదు ఎందుకు రాలేదు కోర్టులో వేసారు కేసు వేసారు కోర్టులో కేసు వేసారు నడుస్తున్నాయి అన్ని కోర్టులో కేసు వేసారు గారు మీ దగ్గర నుంచి 5 సీట్లు లాగేస్తే అన్నాడు అడగాలి మరి అన్న కొద్దిగా కెమెరా అవునండి జగన్ గారు మీ దగ్గర నుంచి 5 సీట్లు లాగేస్తే 23లో నుంచి మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారండి మరి 11 మంది ఉన్న జగన్ గారు ఎలా ప్రతిపక్ష హోదా అడిగారు ఇది ఆలోచన ఫుల్ వీడియో చూసావా నేను నువ్వు కంటిన్యూషన్ చెప్పు ఏమన్నారు నేను చెప్పేది అన్నాడు అది అని మా ఎమ్మెల్యేలు అంటున్నారు నేను అంటున్నా ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు 5 మందిని రాజీనామా చేపియాలన్నా నేను వాళ్ళని లాక్కోవాలంటే నేను వాళ్ళని రాజీనామా చేయించి తీసుకుంటాను అధ్యక్ష అని చెప్పాడు 625 కోట్లు ప్యాలెస్ కట్టారు ఎవరు 620 కోట్లు అని చెప్పి వాళ్ళు చూపి డాక్యుమెంట్ బయట ఇది 625 కోట్లు అని చెప్పి
చెప్పి ఏ ప్యాలెస్ అది? ఏం ప్యాలెస్ అది? 325 కోట్లు లెక్క తీసుకోండి. 325 కోట్లు 325 కోట్లు. ఎన్డీటీవీ రిపోర్ట్ కంటే ఎన్డీటీవీ రిపోర్ట్ కాదు, ఎన్డీటీవీ రిపోర్ట్ నేషనల్ నేషనల్ కాదు, ఒక దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఉంటాయి బయట తీస్తుడు. 300 అసెంబ్లీ రికార్డ్స్ లో అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 350 ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అందులో. ఎవరి కోసం కట్టించారు? మరి ఇప్పుడు 50 ఎకరాలు గీతం యూనివర్సిటీ ఆక్యుపై చేస్తుంది. వాళ్ళని అడిగారా? గీతం యూనివర్సిటీ ఆక్యుపై చేస్తుంది, అడిగారా? అదే వైజాగ్ లో ఆక్యుపై చేసింది జీవీఎంసీ. ఒక్క నిమిషం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. జీవీఎంసీ తీర్మానం చేసి పంపించింది ఆ ల్యాండ్ కేవలం గవర్నమెంట్ కి మాత్రం చెందుతుందని. అయినా కానీ చదువును చేసి చేస్తున్నారంటే ఏమనాలి? అలాంటప్పుడు అదే అంటున్నా కదా. ఇప్పుడు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిస్టర్ ఉన్నారు కదా, హాస్పిటల్ కడతా అని చెప్పి క్రిస్టియన్ చర్చ్ కట్టి అది ఎలా కడతారు? అక్కడ క్రిస్టియన్ చర్చ్ హాస్పిటల్ కడతామని చెప్పి గవర్నమెంట్ జాగా చర్చ్ కట్టి దాని పేరు ఏం చెప్తారు? చర్చ్ కట్టారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ సిస్టర్ గవర్నమెంట్ ప్లేస్ హాస్పిటల్ కడతామన్నారు. గవర్నమెంట్ ప్లేస్ లో ఏం కావాలంటే జగన్కి 11 సీట్లు, ఎస్ ఇంకా వచ్చేసరికి జగన్ వచ్చేసరికి అసెంబ్లీకి రావట్లేదు. ఇది తప్ప మీకు ఏది అవసరం లేదు, అంతే కదా? అడుగుతున్నామండి, ఆయనే వేరే మాట్లాడుతున్నారు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఒక మాటనే సామాన్యులు ఒక మాట నా మాట ఒక మాట సూపర్ 6 చెప్పారు. అవి అమలు అవుతున్నాయా? అమలు కావట్లా. ఏమైంది? మరి ప్రతిపక్షంలో ఉన్న మీ జగన్మోహన్ రెడ్డి గారు అడగట్లేదని మా బాధ. అసెంబ్లీకి వచ్చి ఎందుకు అడగట్లేదు? అడగాలి కదా. అమలు అవుతున్నాయి. ఏది అమలు కావట్లా? మరి అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసెంబ్లీకి రాకుండా బయట వచ్చాయని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఏదైనా ప్రతిపక్షంగా ప్రతిపక్ష లీడర్ స్టేటస్ ఇచ్చారు. అధికార పక్షమే ఇట్లేదన్నా మైక్ ఎలా ఇస్తారన్నా? వచ్చే ఉపయోగం అసెంబ్లీకి రావాలి అన్న. వచ్చిన అదే ఇచ్చిన ఇవ్వకపోయినా సరే అసెంబ్లీకి రావాలి కదా. వస్తాడు, కూర్చుంటాడు, ఏం ఉపయోగం? ఇప్పుడు ఆయన సీఎం పదవి ఇవ్వట్లేదు అవునన్నా, మైకి ఎట్లా అని చెప్పి అసెంబ్లీ రానంటున్నారు. సీఎం పదవులు అని చెప్పి రాజకీయాలు వదిలేస్తారు. మరి అట్లా ఎట్లా చెప్పండి, మరి దీనికి చెప్పాలి కదా. అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీలో మైకినందుకే అసెంబ్లీ రానైనా అసెంబ్లీలో ఇవ్వట్లేదు అని చెప్పేసి అతను ఏదైతే ప్లేస్ లో ఉన్నాడో అక్కడ నుంచి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాడు. ఒకటి ఇప్పుడు జరిగింది ఏంది? వాళ్ళు చెప్పారు కదా బడ్జెట్ సమావేశాలు జరిగి మనకి బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ వద్దు మేడం. మీరు కాదు మైకులు పట్టుకున్న అందరూ కట్టర్ టీడీపీ జనసేన. అది మైకి పట్టినాక లేదు ఇక్కడ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంత ఇదిగా ఎంత ఆరాటం ఎంత ఎక్సైటింగ్ జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు. చంద్రబాబు నాయుడు ఇవ్వ ఎందుకు ఇవ్వట్లేకపోతావు? ఎందుకు భయపడుతున్నావు అడగండి. చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు పడుకో. నువ్వు చంద్రబాబు నాయుడు స్టేటస్ ఇవ్వని చెప్పు. చంద్రబాబు నాయుడు మీరు చెప్పినట్టు అపోజిషన్ అంటే ప్రజలు అపోజిషన్ కౌన్సిల్ లో మాట్లాడుతున్నాడు. మెజారిటీ ఉంది, టైం ఉంది, మాట్లాడుతున్నాడు. నీ 100 సార్లు చెప్పా. ఇప్పుడు మెజారిటీ ఉన్న చోట మాట్లాడుతున్నాడు. నీకు ఎక్కడ లేకపోతే నువ్వు అడుగు. ప్రెస్ మీట్ చెప్పేది సంవత్సరం మిర్చి రైతులకు రేట్లు లేవు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కింటాకి 23,000, 24,000, 26,000 కూడా ఇచ్చారు. వీళ్ళు ఇచ్చింది ఎంత తెలుసా? 7,000, 8,000. దాని గురించి జగన్మోహన్ రెడ్డి మిర్చి యాడ్కి వస్తే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లెటర్ రాసి ఎంత తెచ్చారు తెలుసా? మహానుభావులు 11,000 తెచ్చి ప్రకటనలు పలుకుతున్నారు. ఒక పక్కనికి 26,000 పోయినసారి ఇచ్చాడయా అంటే నీకు 11,000 తెచ్చి చప్పట్లు కొడుతున్నారు. దాని గురించి అన్ని అదొకటే కాదు, ధాన్యం రైతులు కానీ పొగాకు రైతులు కానీ ఎక్కడ జరిగినా కానీ వెళ్తాడు, ఇంకా స్టార్ట్ చేస్తాడు అడిగినవి అన్నీ కూడా. సో అక్కడికి వచ్చి జగన్ గారు అక్కడ కూర్చొని వీళ్ళు పద్దాలని ట్రోల్ చేయడం తప్పించి ఇంకొకటి ఉండదాడు. మీకు దమ్ము ధైర్యం మీరేదో మేము మగాళ్ళం లేకపోతే తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు, ఇది భగవద్గీత ఇంకో గీత నా గీత ఆ గీత అంటారు కదా. మీకు అంత మగాళ్ళు తోపు తురుములు అయితే దమ్మున్న మగాళ్ళు అయితే ఓపెన్ ఛాలెంజ్. దమ్మున్న మగాళ్ళు అయితే
జగన్మోహన్ రెడ్డికి మీరు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇచ్చి చూడండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కంటెంట్ కి కాగ్ రిపోర్ట్ కి చెప్పేది పూర్తవుని కాగ్ రిపోర్ట్ భగవద్గీత నీకేం తెలుసు? నీకేం తెలుసు? భగవద్గీత భగవద్గీత